మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మేకల కుమార్లు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ విషయంలో మాట నిలబెట్టుకోవడం జరిగిందని తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో తన ఉనికిని చాటుకోవడం కోసం రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వెంటేసుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిగ్గుమాలిన చర్యని ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమంలో రైతులు లేకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ దయాకర్ రావుకి ఏమాత్రం నైతికత ఉన్నా హరీష్ రావుతో వెంటనే రాజీనామా చేయించి తన నైతికతను నిరూపించుకోవాలని సూచిస్తూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా అని ఆరోపిస్తూ రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు దయాకర్ రావు ముందుగా ముక్కు నేలకు రాసి రైతుల నుంచి మాట్లాడాలని సూచిస్తూ సబ్బండ వర్గాల సంక్షేమం మరియు రైతుల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నాతోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకోసం అంటే నిన్న ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సరి అయినటువంటి రుణమాఫీ చేయాలి, రైతులకు అసలు రుణమాఫీ జరగలేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో రైతులు తీసుకొచ్చినాము, మేము రైతులతో ధర్నా చేస్తున్నామని చెప్పిండు. కానీ అక్కడ ఏ కోశాన చూసినా ఒక్కసారి మీరు కూడా మీడియా మిత్రులు గమనించండి. అక్కడున్న వాళ్ళంతా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే తప్ప అక్కడ ఏ ఒక్కరు కూడా ఇది రైతులు రాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి దాదాపు 2014 నుంచి మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి రుణమాఫీ చేయలేదు. 50,000 ఒకసారి 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ 1,00,000 రుణమాఫీ కనీసం రైతులకు జరగలేదు. ఆ వడ్డీ కిందనే రైతులు ఇవాళ ఇబ్బంది పడవలసిన అవసరం వచ్చింది. కానీ అప్పుడు గుర్తు రాలేదు ఆ రైతులంటే. మేము చెప్పేది ఈ దయాకర్ రావుకు అప్పుడు రైతులు గుర్తు రాలేదా? కార్మికులు, కర్షకులు అందరూ గుర్తు రాలేదా? ఇవాళ ఎందుకు వస్తాడు అంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి వెళ్ళగొడితే అక్కడ ఉండలేక నేను ఏం చేయాలి, నేను చేసిన తప్పేందని తప్పు తెలుసుకొని ఉండాలి తప్ప కానీ వాళ్ళని వీళ్ళను కార్యకర్తలను